ప్రజాపతి ఎవరు? మనకు దేవతల రూపంలో ఎలా దర్శనమిస్తారు? అసలు ఏకాదశి రుద్రులు అంటే ఎవరు? ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు? చూద్దామా? లలితా సహస్రనామంలో 5వ నామం దేవకార్య సముద్యత. పరమేశ్వరి యొక్క వైభవం తెలపడంలో ఇది 5వ నామం. దేవకార్య సముద్యత. దేవకార్యం అంటే ఏంటి? రాక్షస సంహారం. రాక్షస సంహారం చేసేటప్పుడు అమ్మవారు ఎలా ఉద్భవిస్తారు, ఏ రూపంలో ఉద్భవిస్తారు అన్నది ఈ నామంలో తెలుసుకుందాం. దేవతల కార్యాలను పూర్తి చేయడానికి ఆ పరమేశ్వరి భూలోకంలో అవతరిస్తూ ఉంటుంది. ఎలాగా? నిరాకారమైన నిర్గుణ స్వరూపుడు ఎలా అవతరిస్తారో అలాగే పరమేశ్వరి కూడా భూలోకంలో అవతరిస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మవారు ఆ సమయానికి ఆ రూపాన్ని స్వీకరించి మన దగ్గరకు వచ్చి సహాయము చేసి తరువాత అమ్మవారు అదృశ్యమైపోతారు. దుష్ట శిక్షణార్థనమై శంభు నిశంభులను వధించడానికి అమ్మవారు ఎలా ఉద్భవించారో అంతే రాక్షసంగా ఉన్న వారిని అమ్మవారు వధించారు. అది వధించిన తరువాత అందరూ ప్రజలు భూలోకాన్ని ముల్లోకాలని సురక్షితంగా చూడడానికి అమ్మవారిని ప్రాధేయపడతారు. ఈ భూలోకము ముల్లోకములు మొత్తం సురక్షితంగా ఉండాలంటే నీవెప్పుడు మాతోనే ఉండాలి తల్లి అని అమ్మవారిని వేడుకుంటున్నాము. ఈ విధంగా ఎప్పుడెప్పుడైతే రాక్షస సంహారం ఎక్కువ అవుతుందో, రాక్షసుల వల్ల భూలోకంలో ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారో అప్పుడప్పుడు అమ్మవారు ఆయా రూపాలలో నేను వచ్చి మీ అందరినీ సురక్షితంగా కాపాడుతాను అని మానవులకు, ముల్లోకాల్లో ఉన్న దేవతలకు అందరికీ అమ్మవారు ప్రమాణం చేశారు. అదే విధంగా ఆమె దైవకార్య సముద్యత రాక్షస సంహారం కోసము రూపం తీసుకొని భూలోకంకి వచ్చి అందరినీ శత్రువధ చేస్తూ ఉంటుంది. దేవకార్య సముద్యత అన్నది అష్టాక్షరి మంత్రం. ఇందాక చెప్పుకున్నట్లు దేవకార్య అంటే రాక్షస సంహారం. ఈ రాక్షస సంహారము 10 అవతారాలు తీసుకున్న విష్ణువు చేస్తారు. ఆయన స్థితికారుడు. ఆయనకు కూడా కాలేని పనులు, ఆయన కూడా వధించలేని శత్రువులు ఉన్నప్పుడు అమ్మవారు రూపం తీసుకొని వస్తారు. ఆ రూపాలలో ఆ శత్రువులను వధించి ఆ రూపం నుంచి ఆమె అదృశ్యమైపోయి తరువాత మళ్ళీ ఎక్కడ శత్రువధ జరగాలో అక్కడ ఇంకొక రూపంలో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఇలా ఎక్కడెక్కడైతే అమ్మవారు జన్మిస్తూ ఉంటారో అది పుట్టుక కాదు, అది అవతారం మాత్రమే. అమ్మవారికి ఆది అంత్యములు ఏమీ లేవు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తను రూపం తీసుకొని తన ప్రజలను కాపాడుతూ ఉంటారు. మానవ శరీరం మనకు ఒక్క శరీరంగానే కనిపిస్తుంది. కానీ అందులో ఉన్న ధాతువులు ఎన్ని? పంచ ప్రాణాలు 5, సప్త ధాతువులు 7, ఇంద్రియాలు 10, మనోవృత్తి భేదములు 11. ఇలా అన్నిటినీ కలిపితే మనకు మొత్తం ధాతువులు 33 అవుతుంది. అలాగే బ్రహ్మాండంలో దేవతల సంఖ్య అందరూ ఎంతమంది అంటారు? 3,000,000 దేవతలు అంటారు. కానీ ముఖ్యంగా ఉన్నది 33 మాత్రమే. వారు అష్టవసువులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశాదిత్యులు 12, ఇంద్రుడు 1, ప్రజాపతి 1. ఇలా వీరందరినీ కలిపితే కూడా 33. మరి వీళ్ళందరూ ఎవరు? మనకు దేవతల రూపంలో ఎలా దర్శనమిస్తారు? అసలు ఏకాదశి రుద్రులు అంటే ఎవరు? ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరో చూద్దామా? ముందుగా అష్టావసువులు ఎవరు? అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, ద్యులోకం, చంద్రుడు, నక్షత్రాలు. వీరిని అష్టావసువులు అని అంటారు. వీటిలోనే జగత్తంతా వ్యాపించి ఉంది. వీటి యొక్క కర్మ ఫలాలను బట్టే మనము దేహాన్ని స్వీకరిస్తాము. తరువాతది రుద్రులు. రుద్రులు ఎవరు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, ప్రాణి యొక్క కర్మ సంపూర్ణమైనప్పుడు వీరు శరీరం నుంచి దూరం అవుతారు. శరీరం నుంచి దూరం అయ్యి తన కన్న తల్లిదండ్రులను, తనతో తోబుట్టిన వాళ్ళను, చుట్టాలను అందరినీ బాధ పెడతారు. ఇదే కర్మ అనుసారం. ఇలా అందరినీ రోధింప చేస్తారు కాబట్టి రుద్ర శబ్దంతో వస్తోంది కాబట్టి దీన్ని రుద్రులు అని అంటారు. తరువాత ద్వాదశాదిత్యులు. ఆదిత్యులు ఎవరు? 12 నెలలతో కూడిన సంవత్సరమే ఆదిత్యుడు. ఇది ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని
గమనిస్తుంది కాబట్టే ఆదిత్యుడు అని పిలుస్తారు. మరి ఇక మిగిలింది ఇంద్రుడు ఎవరు, ప్రజాపతి ఎవరు? మేఘమే ఇంద్రుడు, మేఘ దేవతే ఇంద్రుడు, యజ్ఞమే ప్రజాపతి. వీటినే 33 దేవతలు అని అంటారు. ఈ విధంగా దేవతల సంఖ్య 33, అలానే శరీరంలో ఉన్న విలక్షణ పద్ధతులు 33. ఇవి దేవతా సంఖ్యలవి. వీటిని సంతృప్తి పరచడం చాలా కష్టం, మానవునికి అసాధ్యం. అందుచేతనే వీటన్నిటినీ కూడా దేవకార్యము అని చెప్పబడినది. ఈ విలక్షణ పదార్థములైన దేవకార్యమునకు మానవుని యొక్క అగ్నికుండములో నుంచి ఉద్భవిస్తుంది ఆ పరమేశ్వరి. అమ్మవారు రాక్షస వధ కోసం ఉద్భవిస్తారు అని చెప్పుకున్నాం. శంభు నిశింభులు, భండాసురుడు, మహిషాసురుడు ఇలా రాక్షసత్వాన్ని ప్రబలితం చేస్తున్న వారిని నాశనం చేయడానికి అమ్మవారు ఉద్భవిస్తారు. మరి అదే ఒక మానవుడిగా మనలో ఉన్న అవే చెడు గుణాలు, అంటే ఒకరు బాధపడుతున్నారు అంటే వారిని చూసి రాక్షసంగా సంతోషపడడం, వారిని ఇంకా బాధ పెట్టడం, వారితో పాటు ఇంకొకరిని బాధ పెట్టడం, అలా ఒకరిని బాధ పెట్టుకుంటూ మనలోనే తెలియకుండా రాక్షస గుణాలను బయట పెడుతున్నాం. ఈ రాక్షస గుణాలను సంహరించడానికే అమ్మవారు మన లోపల జ్యోతి రూపంలో వెలుగు నింపుతారు. ఇది ఎలాగో ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక అగ్ని వెలుగుతూ ఉంది. దూరం నుంచి చూస్తే అగ్ని మంచిది, హోమం చేస్తున్నారు. దూరం నుంచి చూసి ఆ శ్వాసని తీసుకుంటే, ఆ పొగని పీల్చుకుంటే అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచిగా శక్తిని ఇస్తుంది. అదే మనము ఇంత దూరంలో ఉండి పీల్చుకుంటూనే మనకు ఆరోగ్యం వస్తుంది, అదే దగ్గరికి వెళ్ళిపోయి మొహం లోపల పెట్టేసి స్వీకరించినామనుకోండి మనకి ఇంకా శక్తులు వచ్చేస్తాయి అని ప్రలోభపడి ఎక్కువ ఆశతో వెళ్ళి మొహాన్ని హోమగుండంలో పెట్టారంటే ఏమవుతుంది? కాలిపోతుంది. అలానే దేని యొక్క తత్వం దానికి ఉంది. ప్రకృతిలో ఉన్న శక్తి అమ్మవారి రూపంలో మనకు ఆ తత్వాన్ని బోధిస్తుంది. దాన్ని స్వీకరించడం మనము నేర్చుకోవాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క వైభవాన్ని 5వ నామంలో తెలియజెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.